అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్ అ వెరీ హాట్ సండే. సో ఎండలకి అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని మనస్ఫూర్తిగా తీసుకోవాలని కూడా కోరుకుంటున్నా. టెంకాయ నీళ్లు, మంచినీళ్ళు బాగా తాగండి. ఎస్పెషలీ తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కోసం పోరాడే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిన్న ఒక వారం ముందర మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ఎఫిడవిట్ వేశాడు. ఈ ఎలక్షన్ ఎఫిడవిట్లో చాలా నిజాలు, కొత్త విషయాలు మనకి బయటపడ్డాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 32 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఉండొచ్చు, నథింగ్ రాంగ్, క్రిమినల్ కేసులు ఉండడంలో తప్పులే. కానీ ఏ టైప్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ అనేది ముఖ్యం. ఏదో ధర్నా చేస్తున్నారు, కేసు అయింది, లేకపోతే చిన్న కేసులు అవి మామూలుగా రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి మీద 50 నుంచి 70 నుంచి 100 కేసులు కూడా ఉన్నాయి. కానీ ఈ 32 కేసులు ఏ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయో, ఆయన ఏది ఎఫిడవిట్లో ఆయన చూపించారో, ఇవన్నీ డబ్బుకు సంబంధించిన కేసులు. దేని గురించి? డబ్బు గురించి సంబంధించిన కేసులు. మనీ లాండరింగ్ అంటాం, మన భాషలో ఏమంటాం? హవాలా అంటాం, డబ్బు మార్పిడి. అన్ని కేసులు, ఈ కేసులన్నీ కూడా హవాలాకి సంబంధించింది, లేకపోతే లంచాలు తీసుకొని ఆయన కంపెనీలో షేర్లు పెట్టుకున్న డబ్బు అని మాత్రం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో, అదేవిధంగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికైనా ఇన్ని మనీ లాండరింగ్ కేసులు, ఇన్ని హవాలా కేసులు, ఇన్ని 420 పనులు చేసిన వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడా? భారతదేశంలో ఇన్ని మనీ లాండరింగ్, ఇంత దొంగ సొమ్ము పంపించిన, అటు ఇటు పంపించి గందరగోళం చేసిన వ్యక్తి ఈ ఒక జగన్మోహన్ రెడ్డి. ఈ భారతదేశంలో ఇంకెవరు కూడా మీకు దొరకరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సరే, కేసుల సంగతి పక్కన పెడతాం, ఆస్తుల గురించి వస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ కుటుంబానికి స్థిరాస్తులు అసలు ఏమీ లేవు. వైఎస్ కుటుంబానికి స్థిరాస్తులు 0. నాకు తెలిసి వాళ్ళకి ఉండిన స్థిరాస్తులు, వైఎస్ కుటుంబానికి ఉండిన స్థిరాస్తులు నాకు తెలిసి 5 కోట్లు, 5 నుంచి 6 కోట్ల రూపాయలు తప్పితే ఇంకా ఏమీ లేదు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను చెప్పడంలా, ఈ అఫిడవిట్ చెప్తుంది. ఏమని? మీరందరూ వైసీపీ నాయకులు ఏమనేవాళ్ళు? ఓయమ్మా, మా జగన్మోహన్ రెడ్డి, మా వైఎస్ కుటుంబం పెద్ద వాళ్ళు, పెద్ద మీసాలు పెట్టుకొని తిరిగేవాళ్ళు, కోటీశ్వర్లు, జమీందార్లు అని 100ల సార్లు వైసీపీ నాయకులు మైకుల ముందర వచ్చి చెప్పున్నారు. వీళ్ళు 1940, 1850లో కూడా వీళ్ళు బ్రహ్మాండంగా సంపాదించిన కుటుంబం అని. ఈ జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ ప్రకారం వైఎస్ కుటుంబానికి స్థిరాస్తులు 0, ఏమీ లేవు. 5 కోట్ల రూపాయలు ఈరోజు వాల్యూ. ఆ రోజుల్లో అది నాకు తెలిసి 30 లక్షలు, 40 లక్షలు కూడా ఉండదు. అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు వైఎస్ కుటుంబానికి ఉన్న ఆస్తి 0. 30-40 లక్షల రూపాయలు నేను ఆస్తిగా చేయను. 30-40 లక్షల రూపాయలు ఆస్తిగా మనం చూసుకోబల్ల, ఎందుకంటే ఈరోజు లక్షల కోట్లు ఉన్నాయి కాబట్టి వైఎస్ కుటుంబానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ ఆస్తి ఎలా వచ్చింది? తమాషా ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత, జాగ్రత్తగా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత స్థిరాస్తి, ఇన్హెరిటెన్సు ఇతనికి 1 సెంటు కూడా ఇతనికి రాలేదు. స్థిరాస్తి రాలేదు.
మా నాయన నాకు ఏ ఒక్క రూపాయి కానీ ఒక్క సెంట్ కానీ నాకు స్థిరాస్తి ఇయ్యలేదని ఈ అఫిడవిట్లో చెప్పున్నాడు. మేము అడిగేది ఒక్కటే, ఒక తండ్రి చనిపోయిన తర్వాత మామూలుగా ఆయన తరాలుగా వచ్చే ఆస్తి, తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చే ఆస్తి, ఈ తాతల ముత్తాతల కాడి నుంచి ఆస్తి ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? తండ్రికి, కొడుకుకి వస్తుంది, కూతురికి వస్తుంది. అవునా కదా? జగన్మోహన్ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయనకి సంబంధించిన ఆస్తులు ఏదైనా ఉంటే, స్థిరాస్తులు ఏదైనా ఉండుంటే ఎవరికి రావాలి? జగన్మోహన్ రెడ్డికి రావాలి, వైఎస్ షర్మిలాకి రావాలి. ఎస్పెషలీ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో, మన హిందూ ఫ్యామిలీస్లో కానీ, క్రిస్టియన్ ఫ్యామిలీస్లో కానీ, ముస్లిమ్స్లో కానీ ఎక్కువ మంది ఈ కాలంలో 2 పిల్లలకి కానీ 3 పిల్లలకి కానీ వాటాలు సరి సమానంగా ఇస్తున్నాం. అది మన పద్ధతి. ఇప్పుడు మేము అడుగుతున్నాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాక్రాపురం పులివెందులలో గిఫ్ట్ డీడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చాడు. అవసరం ఏంది? వైఎస్ రాజశేఖర రెడ్డి గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డి బాక్రాపురం పులివెందుల రోడ్ నంబర్ 2 బంజారా హిల్స్ లో ఉండే ఇళ్ళు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇచ్చాడు. గిఫ్ట్గా ఇచ్చాడు. మళ్ళీ అర్థం చేసుకోండి, గిఫ్ట్గా ఇచ్చాడు. మళ్ళీ బార్కాపురం వైఎస్ఆర్ భారతి గారికి, వైఎస్ భారతి గారికి బార్కాపురం గిఫ్ట్, బార్కాపురం గిఫ్ట్ ఫ్రమ్ అంకుల్. పులివెందుల 3-41-115 సర్వే, ఇవన్నీ కూడా గిఫ్ట్లుగా వచ్చినాయి అని కూడా మేము అడుగుతున్నాం, మనవి చేస్తున్నాం. ఈరోజు మేము అడిగే క్వశ్చన్ ఒక్కటే, రోడ్ నంబర్ 2లో ఉండే ఇళ్ళు, మేజర్ ఆస్తులు, రాజశేఖర రెడ్డి పేరుతో ఉండే ఆస్తులంతా నాకు తెలిసి మ్యాక్సిమం వాల్యూ ఉన్న ఆస్తులు, మంచి రేటు ఉన్న ఆస్తులు అన్నీ కూడా రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మేము అడుగుతున్నాం, గిఫ్ట్గా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అవసరం ఏముంది? తదనంతరం ఆ ఆస్తులు 2 బిడ్డలకి పోతాయి కదా అనేది మా క్వశ్చన్ మార్క్, మా క్వశ్చన్. అవునా కాదా? ఒక తండ్రి చనిపోయిన తర్వాత ఆయనకి సంబంధించిన ఆస్తులు మామూలుగా పిల్లలకి వెళ్ళిపోతాయి. మళ్ళీ గిఫ్ట్గా ఎందుకు చేయించుకోవాల్సి వచ్చింది? ఆ గిఫ్ట్లు షర్మిలా గారికి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు షర్మిలా గారి అఫిడవిట్ కూడా ఉంది. షర్మిలా అఫిడవిట్లో గిఫ్ట్లో లేవు. ఎందుకు లేవు? ఏం జగన్మోహన్ రెడ్డికి వైఎస్ భారతికే గిఫ్ట్లు ఎందుకున్నాయి అనేది పాయింట్. మేం చెప్పేది ఒకటే, రాజశేఖర్ రెడ్డిని బెదిరించో లేకపోతే దొంగ సంతకాలు పెట్టించో మాకు తెలియదు, కానీ 1000%, 1,00,000% నేను చెప్పగలుగుతా, రాజశేఖర్ రెడ్డి జగన్కి, షర్మిలాకి సరి సమాన వాటా ఇచ్చే వ్యక్తి. అతను 1-sidedగా చేసే వ్యక్తి కాదు ఈ కుటుంబ విషయంలో అని కూడా నేను మనవి చేస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి, ఏ తండ్రి అయినా షర్మిలాకి, జగన్కి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇళ్ళు 2కి ఇస్తాడా, 1కి ఇస్తాడా? ఈ గిఫ్ట్ డీడ్ల మీద విపరీతమైన అనుమానాలు ఉన్నాయి. ఈ గిఫ్ట్ డీడ్ మీద అనుమానాలు ఉన్నాయి. మొన్న వైఎస్ సునీత గారు కూడా చెప్పారు. ఏమని చెప్పారు? ఏదో ఒక ఆస్తి వచ్చారు, సంతకం పెట్టమన్నారు, దాంట్లో భారతి పేరుందన్నారు. మేమేమంటున్నామంటే అసలు ఈ గిఫ్ట్ డీడ్లే పెద్ద బోగస్సు. ఈ గిఫ్ట్ డీడ్ల మీద వెంటనే విచారణ జరపాలి, వైఎస్ షర్మిలాకి న్యాయం చేయాలని కూడా నేను మనవి చేస్తున్నా. మాకు వైఎస్ షర్మిలాకి న్యాయం చేసినా మాకు వచ్చేదేంలే, కానీ ఒక ఆడబిడ్డ రాజశేఖర రెడ్డి కూతురుగా మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ ప్రకారం ఈ గిఫ్ట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు ఇచ్చాడు? గిఫ్ట్ డీడ్ ఇవ్వాల్సిన అవసరం ఏంది? తదంతరం ఆస్తి ఎట్ట వాళ్ళకే కదా దక్కేది అనే పాయింట్. ఈ విషయం మీద వెంటనే ఆయన అఫిడవిట్ ప్రకారం. సరే, ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. వైఎస్ కుటుంబం చాలా ఆస్తులున్నాయి, బ్రహ్మాండంగా
వందల కోట్ల ఆస్తులున్నాయి, వాళ్ళు చాలా పెద్దోళ్ళు, రాజశేఖర రెడ్డి పుట్టక ముందరే వాళ్ళకి ఆస్తులున్నాయి అనేది ముమ్మాటికి అబద్ధం. ఒక్క స్థిరాస్తి కూడా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఎఫిడవిట్లో లేడు. ఒక్క ప్రాపర్టీ కూడా స్థిరాస్తిగా వచ్చిందని జగన్మోహన్ రెడ్డి డిక్లేర్ చేసింది షర్మిల గారు. 33 ఎకరాలు స్థిరాస్తి ఉంది, అది మా తాతల కాలం నుంచి వచ్చింది అని వైఎస్ షర్మిల గారు ఆమె ఎఫిడవిట్లో ఆమె డిక్లేర్ చేసింది. అంటే వైఎస్ కుటుంబానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదాకా మీకు ఘోష కూడా లేదని చెప్తున్నా. మీ దగ్గర మీకు వైఎస్ కుటుంబానికి ఘోష కూడా లేదు, మీకు ఆస్తే లేదని కూడా నేను మనవి చేస్తున్నా. నేను చెప్పటం లే ఆ మాట, మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎఫిడవిట్లో చెప్తున్నాడు. మా అబ్బ నాకేమి ఇయ్యలేదు, మేరా బాప్ కుచ్ నహీ దియా, మా ఫాదర్ నాకేమీ లేదు, ఒక స్థిరాస్తి కూడా మా తాతల దగ్గర లేవు, మేము ఘోష కట్టుకొని తిరిగేం టైపులో రాశాడు ఈ ఎఫిడవిట్లో. ఏమయ్యా మీరా మాట్లాడేది? ఒక్క స్థిరాస్తి లేదు మీకు, యాడ్ నుంచి వచ్చినాయా మీకు డబ్బులు? యాడ్ నుంచి సంపాదించారని అడుగుతున్నాం. మీకు స్థిరాస్తులు ఉంటే, మీరు చాలా గొప్ప వాళ్ళు అయి ఉంటే, మీరు జమీందారులు అయి ఉంటే ఎఫిడవిట్లో కనిపించాలి కదా, కనిపించాలా లేదా? అంటే మీకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు మీరు పెద్ద సున్నా, మీకు ఆస్తులు లేవు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది వాస్తవా కాదా? లేదు, మాకు నిజంగా ఆస్తి ఉంటే దీంట్లో చూపించుండాలా, దీంట్లో చూపించలేదు కాబట్టి మీకు ఆస్తి లేనట్టే. మీరు జనాల మీద దోసుకొని సంపాదించుకున్నారనేది వాస్తవం. ఈరోజు ఓపెన్ గా వైసీపీ నాయకులకి చెప్తున్నా, మీరందరూ నోరు మూసుకోవాలి. వైఎస్ కుటుంబం చాలా ఆస్తులున్నాయి, లక్షల కోట్లున్నాయి, వేల కోట్లున్నాయి, అన్ని అబద్ధాలు. ముఖ్యమంత్రి అయ్యే వరకు వీళ్ళ దగ్గర ఏమీ లేదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సో ఇప్పుడు సంపాదించిన ఆస్తి అంతా దొంగతనంగా సంపాదించిన ఆస్తిని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, నెక్స్ట్ కంపెనీల దగ్గరికి వస్తాం. జగన్మోహన్ రెడ్డి కంపెనీలు ఎఫిడవిట్లో చాలా కంపెనీలు ఇచ్చాడు. లిస్ట్లో ఏమని ఇచ్చాడు? భారతీ సిమెంట్స్, కార్మల్ ఏషియా, కీల్వాన్ టెక్నాలజీస్ అండ్ సాండూర్ పవర్, సరస్వతి పవర్, సిలికాన్ బిల్డర్స్, ఇవన్నీ తెలివిగా ఏం చేశాడంటే ఇన్ని కంపెనీస్ తెలివిగా ఏం చేశాడంటే ఎట్ కాస్ట్. అర్థమైందా? ఎట్ కాస్ట్ అంటే ఏందో, అంటే నేను పెట్టుబడి పెట్టిన రోజు ఆ రోజు నేను పెట్టిన డబ్బులు చూపించాడు. ఏమయ్యా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమాయకులు అనుకుంటున్నా జనాలనే, నువ్వు ఎప్పుడో 19 ఏళ్ల ముందర పోయ్యా నువ్వు డబ్బులు పెడితే 10 రూపాయలు పెట్టుంటావు, అదొక 1,00,000 కోట్లు అయింటుంది. ఇప్పుడు అంటే 10 రూపాయల వాల్యూ చూపిస్తావా, ఈ రోజు ఉండే వాల్యూ చూపిస్తావా? ఈ రోజు ఆ కంపెనీ షేర్ వాల్యూ ఎంత, ఈ రోజు ఆ కంపెనీలో ఉండే విలువ ఎంత చూపిస్తావా? పాత 10 రూపాయలు చూపిస్తావా? మిగతా క్యాండిడేట్లు అందరూ ఇదే విధంగా చేశారా? మిగతా అభ్యర్థుల ఎఫిడవిట్లో ఎట్ కాస్ట్ పెట్టారా, లేకపోతే యాక్చువల్ కాస్ట్ పెట్టారా? ఎట్ అంటే ఆ రోజు, యాక్చువల్ అంటే ఈ రోజు విలువ. ఈ రోజు విలువ చెప్తావా, నువ్వు ఆ రోజు పెట్టిన విలువ చూపిస్తావా అని మనం అడుగుతున్నాను. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఇన్ని కంపెనీలు డిక్లేర్ చేశాడు కదా, ఒక్కటన్నా లిమిటెడ్ కంపెనీ ఉందా? ఉండదు. అన్ని ప్రైవేట్ లిమిటెడ్లే. ఎందుకంటే లిమిటెడ్ కంపెనీ అయితే నువ్వు స్టాక్ ఎక్స్చేంజ్లో నీ గోత్రంతో కూడా నువ్వు ఇయ్యాలా. ఏమి ఇయ్యాలా? నీకెట్ట గోత్రం లేదనుకో జగన్మోహన్ రెడ్డి, నీ గోత్రం కూడా రాసి ఇయ్యాలా స్టాక్ ఎక్స్చేంజ్లో. ఇది ఇంత సంపాదించాం, ఈ డబ్బులు ఇంత వచ్చినాయి, ఈ ఆడిటింగ్ ఇట్ట, ఇది ప్రాఫిట్ అని చూపియాల. అది చూపించడం నీకు ఇష్టం లేదు కాబట్టి, అది చూపిస్తే నీ బండారం బయటపడద్దు కాబట్టి, అది చూపిస్తే నీ మోసం బయటపడద్దు కాబట్టి, అది చూపిస్తే యాక్చువల్గా నువ్వు ఎలా సంపాదించావో తెలుస్తుంది కాబట్టి, ఏ ఒక్క కంపెనీ కూడా లిమిటెడ్ కంపెనీ ఉండదు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలే ఉంటాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఏమయ్యా,
ఈ కంపెనీల్లో ఫర్ ఎగ్జాంపుల్ భారతీ సిమెంట్స్లో నువ్వు డిక్లేర్ చేసిందంతా 36 కోట్లు నీ ఎఫిడవిట్ ప్రకారం. యాక్చువల్ వాల్యూ అంతా 960 కోట్లు. 36 కోట్లు ఎక్కడ, 960 కోట్లు ఎక్కడ? 36 కోట్లు ఎక్కడ, 960 కోట్లు ఎక్కడ? అది చూపిరా. సిగ్గా జగన్మోహన్ రెడ్డి, నువ్వేందయ్యా సిగ్గుపెట్టేది? సిగ్గుపడాల్సింది మేము, ఓటేసిన వాళ్ళం నీకు. నేనైతే వేయలేదనుకో, వేసిన వాళ్ళు సిగ్గుపడాలా. సిగ్గుపడాల్సింది వాళ్ళు. నీకెందుకు సిగ్గు? నువ్వు అన్ని ఇచ్చేసినోడివి, నీకేం సిగ్గు? ఉన్న వాల్యూలు పెడతారా, తక్కువ చేసి చూపిస్తారా అంటే నువ్వు చాలా మంచోడివనా? ప్రతి కంపెనీ చూడండి. క్లాసిక్ రియాలిటీ ఇదే పరిస్థితి. క్లాసిక్ రియాలిటీ ఎంత చూపించాడు? 265 కోట్లది, 265 కోట్ల రూపాయలు యాక్చువల్ వాల్యుయేషను. సరే జగన్మోహన్ రెడ్డి, ఈ కంపెనీల సంగతి పక్కన పెడతాం. ఈ కంపెనీలు అన్నీ కలిపి జగన్ వాల్యుయేషన్ వచ్చి 1380 crores ఉంది యాక్చువల్ వాల్యుయేషన్. మేము వేసిన వాల్యుయేషన్ అప్పటికి మేము చాలా 60% ఆఫ్ ది వాల్యూవే తీసుకున్నాం. 1458 crores, 24,53,194.06 పైసా. అంతే. 1458 కోట్లు రూపాయలు టోటల్. ఆయన దగ్గర ఉండే షేర్స్ అయితే ఏమి, ఆయన దగ్గర ఉండే యాక్సెస్ లిక్విడ్ ఫండ్, మిగతా ఇవన్నీ కూడా కలిపితే 1458 crores ఉంది. మేము అడుగుతున్నాం, నువ్వు ఎందుకు సిగ్గుపడాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం ఏమొచ్చింది? యాక్చువల్ వాల్యూస్ చూపి, తప్పే ఉంది. భారతి గారికి 1522 crores ఉంది. నువ్వెంత చూపించావు భారతక్క? అట్ కాస్ట్ ఏంది భారతక్క? యాక్చువల్ కాస్ట్ చూపించాలి. కానీ ఇంకొక విషయం, ఈ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి ఇళ్ళు హైదరాబాద్లో ఉండే ఇళ్ళు ఎక్కడ పోయింది? మాయమైందా? ఏంది లోటస్ పాండ్ ఇళ్ళు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ ఇళ్ళు ఈ అఫిడవిట్లో లేదు. ఏ కంపెనీలో దాచి చూపించావు అని అడుగుతున్నా. ఈరోజు లోటస్ పాండ్ ఇళ్ళు ఆల్మోస్ట్ 300 కోట్ల రూపాయలు. బెంగళూరులో 30 ఎకరాల్లో నీ ప్యాలెస్ ఉంది, అది ఈ అఫిడవిట్లో చూపిలాను. ఏ కంపెనీలో దాచావు అని అడుగుతున్నా. మంత్రి పెద్ద మాల్ ఉంది నీకు బెంగళూరులో, మంత్రి బిల్డర్స్ దగ్గర కొనుక్కున్న మాల్. ఆ మాల్ దేంట్లో చూపించేవని అడుగుతున్నా. ఈరోజు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఈ అఫిడవిట్ ద్వారా బయటపడింది ఒక విషయం. ఆ విషయం ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి చనిపోయేదాకా వీళ్ళ దగ్గర గోషపాత కూడా లేదు జగన్ దగ్గర. అంతా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 కోట్ల నుంచి 1000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల దాకా సంపాదించారనే విషయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన అఫిడవిట్ ద్వారా మనకు తెలియజేశాడు. జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన గిఫ్ట్ల గురించి మాకు అనుమానాలు ఉన్నాయి. షర్మిలమ్మకి ఎందుకు ఇయ్యలేదు? ఆయన 2 బొడ్డలు 2 కళ్ళుగా చూస్తున్నారు. ఈరోజు మేము పెద్దామని అడుగుతున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శ్రీమతిని, అమ్మా 2 నువ్వు కళ్ళు అనుకున్నావు కదా, నువ్వు అన్నావు కదా తల్లి, బోత్ టు మై సన్ అండ్ డాటర్ ఆర్ 2 ఐస్ అన్నావు, ఒక్కొక్క కన్ను అన్నావు. మరి పెద్ద ఆయన ఈ ఆస్తి పంపకాల్లో వాళ్ళిద్దరిని ఆ విధంగా ఆలోచించలేదా? ఆలోచించాడు. రాజశేఖర రెడ్డి మంచోడు, అటువంటి పనులు చేయడు అని మా నమ్మకం. మరి ఎక్కడ గందరగోళం జరిగిందో అనే విషయం ప్రజలు ఆలోచించండి. షర్మిలమ్మకి రాజశేఖర రెడ్డి అన్యాయం చేయడు, కానీ జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ ప్రకారం షర్మిలకి అన్యాయం జరిగింది అని కూడా మేము మనం చేస్తున్నాం. సో ఈ అఫిడవిట్ని నువ్వు ఎలక్షన్ నుంచి విడ్డ్రా కమ్మని ఏమంటున్నా, కానీ ఈ అఫిడవిట్లో
ఉండిన వాస్తవాలు తిరిగి రీసబ్మిట్ చేసి ఈసీకి మేము అబ్జెక్షన్ కూడా చెప్పాం. ఉండిన వాస్తవాలు, ఉండిన ఆస్తులు, యాక్చువల్ ఈరోజు ఉండే విలువ కాస్టింగ్, ఈరోజు ఉండే విలువల కాస్టింగ్తో ఇంకొక అఫిడవిట్ రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా ఎలక్షన్ కమిషన్ను కోరుతూ, ఎలక్షన్ కమిషన్ కూడా ఇది యాక్చువల్ వాల్యుయేషన్స్, ఈ తప్పులు ఉన్నాయి, ఈ తప్పులు మార్చి మళ్ళీ సబ్మిట్ చేయమని చెప్పి తీసుకోవాలని కూడా నేను మనవి చేస్తూ. ఎనీ క్వశ్చన్స్? యా, ఇంకొక విషయం భలే పాయింట్ అడిగారు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఏంది రమణారెడ్డి వచ్చాడు, ఏందో 1000 కోట్లు అంటున్నాడు, 500 కోట్లు అంటున్నాడు, మళ్ళీ 1,00,000 కోట్లు అంటున్నాడు, ఇకైనా పిచ్చే అనుకోవచ్చు మీరు, అనుకుంటారు కదా ఎవరైనా. ఇప్పుడు ఇది ఒఫిషియల్గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో ఉండే వాల్యూలు చెప్తున్నా. ఇది వైట్ అన్అఫిషియల్గా 1,00,000 కోట్లు ఉన్నాయని కూడా నేను ప్రూవ్ చేస్తాను మీకు. ఎగ్జాంపుల్ షిర్దీ సాయి 2019 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీహరికోటలో ఉండే రాకెట్ల కన్నా స్పీడ్గా ఎగిరినాయి కదా. ఎడమ్మా బొడవ ఎంత పెరిగావయ్యా విశ్వేశ్వరరెడ్డి. షిర్దీ సాయి విశ్వేశ్వరరెడ్డి 1,00,000 కోట్లకు వెళ్ళిపోయాడు. ఎన్ని ఎకరాలు ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి? అది షిర్దీ సాయి కాదండి, అది షిర్దీ సాయి ఎలక్ట్రికల్స్ కాదు, వైఎస్ షిర్దీ సాయి ఎలక్ట్రికల్స్, వైఎస్ అరబిందో ఇన్ఫ్రా, వైఎస్ అరబిందో డీప్ సీ పోర్ట్, అన్నిట్లో కూడా ఆ వాటాలు లెక్కేస్తే అది పాపం మనం అడగకూడదండి. అప్పుడు షిర్దీ సాయిలో ఉండే షేరు, అరబిందోలో ఉండే షేరు, కాకినాడ సీపోర్ట్లో ఉండే షేర్లు, మా పొట్టోడు విజయసాయి రెడ్డి ద్వారా వచ్చిన భూములు వైజాగ్లో, అవన్నీ ఎఫిడవిట్లో మనం ఎట్టాడతాం? అడగకూడదు కదా, తప్పు కదా, పాపం ఇబ్బంది పడతాడు కదా మన బాబా జగన్ బాబు, ఇబ్బంది పడతాడమ్మా. ఇవన్నీ వేస్తేనా మనం వేయకూడదు ఇవన్నీ, ఎందుకంటే అదంతా బ్లాక్ మనీ. కాబట్టి ఇవన్నీ కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అన్నీ తీస్తాం బయటికి. ఏం టెన్షనే పడబల్లే జగన్మోహన్ రెడ్డి, ప్రతి ఒక్కటి తీసి తీసి ఆరబెడతామని కూడా మనం చేస్తున్నాం. యా, అది కాదు. యాక్చువల్గా అయితే పాపం ఈ ఇంగ్లీష్ పేపర్ వాళ్ళు, తెలుగు పేపర్ వాళ్ళు పెమసాని మా ఎన్ఆర్ఐ టీడీపీ అభ్యర్థి 5,000 చూసి ఓ నీ పెద్ద పెంసాని 5,000 కోట్లు ఈడ 1,00,000 కోట్లు ఉన్నారు సావే. మా వాడిని వదిలేసి మీరు పెమసాని సూపర్, పెమసాని టాప్, 5,000 కోట్లు అంటే మేము ఎలా ఒప్పుకుంటాం? మీరు వెంటనే అపాలజీ చెప్పాలి. పేపర్ వాళ్ళు తప్పు చేశాం, అసలు వీరుణ్ణి, అసలు ధనవంతుణ్ణి వదిలేసి ఆ పెమసాన్ని 5,000 కోట్లకే మీరు ఇంత బిల్డప్ ఇస్తే మా జగన్మోహన్ రెడ్డి హట్టుగాడా? జగన్మోహన్ రెడ్డి బాధపడ్డా? అసలైన రిచెస్ట్ పాలిటీషియన్ ఇన్ ఇండియా టుడే జగన్మోహన్ రెడ్డి. సౌత్ ఈస్ట్ ఏషియాలోనే రిచెస్ట్ పర్సన్, రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. గర్వంగా చెప్తాం, ఇన్ని కేసులుండి, మనీ లాండరింగ్ కేసుల్లో ఉండి ముఖ్యమంత్రి అయిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అన్ని నంబర్ 1 జగన్మోహన్ రెడ్డి. యా, ఎనీథింగ్ ఎల్స్? ఏది? ల్యాండ్ టైటిలింగ్ యాక్టు. ఒకటి మీరు కూడా మా వాడిని అన్ని తప్పులు పడతారయా మా జగన్న. ఏం చెప్పాడయా? కాగితాలు నా దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటాను తాడేపల్లి ప్యాలెస్లో అన్నాడు. పెట్టుకోకూడదా? పెట్టుకోకూడదా అన్నా? అంత అనుమానం మీకు? మీ భూమి మీరు జాగ్రత్తగా పెట్టుకోలేరు కాబట్టి మీ భూమి కాగితాలని, మీ దస్తావేజుల్ని మీరు సరిగ్గా దాచిపెట్టుకోలేకపోయారు కాబట్టి ఆయన పెట్టుకుంటున్నాడు మీకోసం. తప్పేంటి? అది కాదు, తప్పేంటి? ఫర్ ఎగ్జాంపుల్, భూమి నీది కాదు, భూమి నువ్వు కొన్నావు, కొనలేదు,
కాగితాలు నీ దగ్గర ఉన్నాయా? లేవు. కానీ నీ భూమే నువ్వు వ్యవసాయం చేసుకోవచ్చు. జెరాక్స్ కాపీ ఉంటుంది. ఇప్పుడు నేను సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తా. ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ఘోరమైందో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్మాయిని పెళ్లి చేసి పంపిస్తాం అత్తగారింటికి. కానీ మన అమ్మాయి అత్తగారింటికి పోదు. ఫోటో పోద్ది, జెరాక్స్. అమ్మాయి మాత్రం జాగ్రత్తగా గవర్నమెంట్ పెట్టుకుంటుందంట. జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడంట అందరినీ. నాకు అర్థం కాదు అసలు ఏంది ఇది. మా అమ్మాయి పోయి మీ దగ్గర ఉండేదేంది, ఆమె ఫోటో మీరు మాకిచ్చేదేంది, మా అల్లుడికి ఇచ్చేదేంది? ఏమైనా అర్థం ఉందా? పిచ్చా చాతస్తామని అడుగుతున్నా. మా కాగితాలు మా దగ్గర ఉండాలా, నీ దగ్గర ఉండాలా? అసలు ఎన్ఐసి అంటే ఏంది? నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. అది వద్దు. అది డేంజరస్. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ది. నీ నాటకాలు ఆడవు, నీ నాటకాలు సాగవు. కాబట్టి ఎన్ఐసి మాకొద్దు. వీ డోంట్ వాంట్ ఎన్ఐసి. అది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. మా వాళ్ళు ఉండాలి, మా రెడ్లు ఉండాలి, మా కడప రెడ్లు ఉండాలి, మా పులివెందుల రెడ్లే ఉండాలి అనే ఆ క్లియర్ రివరా ఏందో ఒకటి, క్లియర్ రివర్ కదా అది, క్రిటికల్ రివర్ అనే కంపెనీకి ఇచ్చావు. ఓడెవడో కూడా మనకు తెలియదు. కానీ నేను మాత్రం ఆ పేరునగానే అనుకున్నా ఇడు పులివెందులోడు అయి ఉంటాడు రా అని. క్రిటికల్ రివర్ అనే కంపెనీ 100-200% అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి దగ్గర సంబంధాలు ఉన్నాయని మేము ఎప్పుడో చెప్పాం. మా నాయకుడు సిబిఎన్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం. 200% అసలు ఒకటండి. ఇవన్నీ క్లియర్ వాటరు, ఫ్రెష్ వాటరు, బ్యాక్ వాటర్ గురించి పక్కన పెట్టండి. అసలు ఎన్ఐసి భారతదేశంలో అందరూ ఎన్ఐసికి పోయి ఇస్తారు గవర్నమెంట్లో. వీడికి ఏమైందండి? ఇతనికే మెంటలా? అంటే మిగతా రాష్ట్రాలు ఎన్ఐసికి ఇస్తారు, నువ్వు మాత్రం పులివెందులోడికి ఇస్తావా డేటా స్టోరేజ్కి? ఈ పత్రాలు అంటే మా ఆస్తులన్నీ వాడెవడో పులివెందులోడి చేతుల్లో ఉండాలా? నీ మనిషి పులివెందులో అందరు మంచోళ్ళు, ఒకరిద్దరు ఎదవలు తప్పితే నీలాంటి వాళ్ళు. మేము అడిగేది ఒకటి, మా కాగితాలు వాడేవాడండి కాలిఫోర్నియాలో ఉండేవాడు, వాడి దగ్గర ఎందుకు ఉండాలండి మా కాగితాలు? మా కాగితాలు మేము పెట్టుకోలేవా? షోలో పువ్వు పెట్టుకున్నాం మేమా? అది కరెక్టే కాదు. సో దయచేసి మా ఇంట్లో ఉండే అమ్మాయి కాపురాన్ని పంపించినప్పుడు అక్కడే కాపురం చేయాల. నువ్వు ఫోటో పంపిస్తే కుదరదు. సో వెంటనే దీన్ని స్టాప్ చేయాలి, వెంటనే దీన్ని ఆపాలి. అదేవిధంగా ఈ పిచ్చి ఆలోచనలు, ఈ పిచ్చి పనులు వద్దురా బిడ్డ, వద్దురా నాయన. నీకు ఏమైందిరా? ఉండేదో 10 రోజులే. నువ్వా ఈ 10 రోజులకి నువ్వు అది చేయాలా, ఇది చేయాలా, ఇంకా కూడా నీకు మా మీద కక్ష తీరలేదా? ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఇంకా కక్ష తీరలేదా? ఉండే 10 రోజులు ఆపు అని కూడా నేను మనవి చేస్తాను. ఎనీథింగ్ ఎల్స్? ఆల్ విల్ వైండ్ అప్. ఏది చర్చికా? ఒకటి, ఇప్పుడు మీరు భలే క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మా అక్క ఏమో భారతీయ సిమెంట్స్, మా భారత అక్క ఏమో చాలా తక్కువ చూపించింది, 32 కోట్లు ఏమో చూపించినట్టుంది. ఆ 32 కోట్లు ఇచ్చేదానికి నేను రెడీ. భారతీయ సిమెంట్స్ ఇచ్చేస్తున్నాక నో జగను 32 కోట్లు ఇచ్చేస్తుందా భారతీయ సిమెంట్స్? నాకు ఇచ్చేస్తా చెప్పు, అప్పో సొప్పో తెచ్చి కట్టేస్తా. అంటే ఇదంతా ఫ్రాడ్, ఈ దొంగ వాల్యుయేషన్లు వేసి. ఇంకో విషయం కూడా మర్చిపోయా అక్క, అన్నా సాక్షి పేపర్ మర్చిపోయావన్నా, సాక్షి టీవీ మర్చిపోయావన్నా, అది ఏ కంపెనీలో దాచిపెట్టావు జగన్ అన్నా? ఓహో, అంటే ఎఫిడవిట్లో సాక్షి పేపర్ గురించి, సాక్షి టీవీ గురించి రాస్తే ఓహో అది నీది కాదన్నావని కనిపించకుండా చేసావా? ఎక్కడ పోయింది సాక్షి పేపర్, సాక్షి టీవీ అని అడుగుతున్నాం. అది వైఎస్ భారతి మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్.
ఎందుకు నీ అఫిడవిట్లో సాక్షి గురించి రాయలేదు అని అడుగుతున్నాం. సిగ్గుపడ్డారా అన్న అందరికీ తెలిసే హాఫ్ టికెట్ ఈ సాక్షి పేపరా మీదని అందరికీ తెలుసు. ఎందుకు సిగ్గెందుకు అబ్బా, అన్ని ఇడిచేసిన వాళ్ళు కూడా సిగ్గుపడితే బాగుండదు, అసహ్యంగా ఉంటుంది. కాబట్టి మీరన్నట్టు సాక్షి పేపరు, ఈ ఇళ్ళు, బెంగళూరులో ఉండే ప్యాలెస్లు అన్నీ రాలేదు. కాబట్టి దయచేసి నా పర్సనల్ సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఇద్దరికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ భారతి గారికి, ఎందుకంటే భారతి గారు ఎందుకంటే దీంట్లో ఆమెది కూడా ఉంది కాబట్టి కరెక్ట్గా ఎక్కడెక్కడ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో సరిగ్గా రీసబ్మిట్ చేయమని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.